పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారి జీవితాలలో 2026 జూన్ 1 నుండి 10వ తేదీ వరకు ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి మీనరాశి వారిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లేటటువంటి విధంగా ఉన్నది. ఒకవైపు మీ జన్మరాశిలోనే శని ప్రభావం, ఏళ్నాటి శని జరుగుతూ ఉన్నది. పంచమ స్థానంలో మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వీటికి తోడు ఇంకా 2వ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో కుజుడి యొక్క ప్రభావం. ఇవన్నీ కనుక తీసుకుంటే ఎలాంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఉద్యోగపరంగా, వివాహపరంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రోజు ఎలా ఉండబోతుంది మొదలైనటువంటి అన్ని విషయాలు చక్కగా పరిహారాలతో సహా తెలియజేస్తాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కష్టాలన్నీ తీరిపోయే పవర్ఫుల్ పరిహారాలు కూడా ఇందులో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ కనుక మనం పరిశీలించినట్లయితే మీ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి దాన్ని పరిశీలిస్తే మీ జన్మరాశిలోనే శని యొక్క సంచారం. ఆల్రెడీ ఏళ్నాటి శని మధ్యస్థితిలో ఉన్నారు. మీ రాశిలోనే సంచరించేటటువంటి శనిదేవుడి వలన మానసిక ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. ఏ పని చేసినప్పటికీ కూడా మీనరాశి వారికి కొద్దిగా ఆలస్యం అవుతున్నదా అనేటటువంటి భావన కూడా కనిపిస్తుంది. అయితే శని ఏం చూపిస్తూ ఉంటాడు? శని అంటే డిసిప్లిన్కి ప్రధానమైనటువంటి నిర్వచనం. కాబట్టి ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో, అంటే శని చేసేటటువంటి పని కూడా మనిషిని క్రమశిక్షణలో పెట్టి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాడు. ఇప్పుడు కూడా మీరు అంటే ఒక క్రమశిక్షణతో కనుక ఉండాలి. అలానే ద్వితీయ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు కుజుడు చాలా బలంగా ఉన్నాడు. దీనివలన ఆకస్మికమైన ధనలాభం కలుగుతుంది. మాట తీరులో కొద్దిగా తీవ్రత, కోపం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు నిదానం చాలా అవసరం. ఇక తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ధైర్యం పెరుగుతుంది, పరాక్రమం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా వేగవంతం అవుతూ ఉంటాయి. సమాజంలో మీ హోదా, గౌరవం అన్నీ పెరుగుతూ ఉంటాయి. మరి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానం అంటే సుఖానికి, సంతోషాలకు, వాహనాలకి, తల్లికి సంబంధించిన స్థానం. ఇక్కడ ఈ స్థానంలో బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక కొత్త వస్తువులు, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. పంచమ స్థానంలో మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎటువంటి ఫలితాలు పొందుతాడని ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. పంచమ స్థానంలో గురుడు మీ రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు లభించినటువంటి ఒక అతిపెద్ద రక్షణ కవచం అని చెప్పాలి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేటటువంటి వారికి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. మీ ఆలోచనలు చక్కగా సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయని చెప్పాలి. మరి 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే రోగస్థానంలో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. 12వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి విపరీతమైన లాభాలు కూడా వస్తూ ఉంటాయని చెప్పాలి. కానీ అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మరి డే వైజ్ ప్రిడిక్షన్స్, రోజువారీ ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉన్నాయని కనుక తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:16 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తయింది అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే చంద్రుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తాడు.
అంటే జూన్ 1వ తేదీ ప్రారంభమే మీకు అదృష్టంతో ప్రారంభమవుతుంది. పితృవర్గం నుంచి ఆశించినటువంటి సహాయం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. లాంగ్ జర్నీలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. సమాజంలో పెద్దవాళ్ళ యొక్క ప్రశంసలు అందుతూ ఉంటాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 1వ తేదీ రాత్రి 7:16 నుంచి 4వ తేదీ ఉదయం 7:45 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఆహా, ఎన్నాళ్లకు నేను చేసినటువంటి నా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతున్నాను అనేటటువంటి భావన పెరుగుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో మీ పై అధికారులు మీ పనితీరును చూసి అభినందిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతూ ఉంటాయి. కెరీర్ పరంగా ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి. 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే చాలా రోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభించింది, డబ్బు చేతికి అందింది అనే ఒక భావన కలుగుతుంది. చంద్రుడు మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించినప్పుడు ఈ 2 రోజులు కూడా ధనవర్షం కురుస్తుంది అని చెప్పాలి. రావాల్సిన పాత బాకీలన్నీ వసూలవుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలిక కోరికలన్నీ కూడా నెరవేరే సమయంగా ఉండబోతూ ఉంది. తర్వాత 6వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మళ్ళా తిరిగి రిపీట్ అయ్యేది ఏంటంటే ఎంత సంపాదించినా ఖర్చులు మాత్రము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అనేటటువంటి ఒక భావన పెరుగుతూ ఉంటుంది. విపరీతమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మానసికంగా టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ రుణాలు ఎవరి దగ్గరైతే రుణాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సు చాలా బరువుగా ఉంటుంది. అయినప్పటికీ పరిస్థితులు మిమ్మల్ని ఓడిస్తున్నాయా అనేటటువంటి భావన కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే శని చంద్రగ్రహాల యొక్క కలయికను విషయోగం అంటారు. ఇది మనస్సులో కొంత నిరాశ నిస్పృహలు కలిగిస్తూ ఉంటుంది. చిన్న విషయాలకు ఎమోషన్ అయిపోతూ ఉంటారు. ఉచ్చ గురుడి యొక్క శుభదృష్టి మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత విషయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఆపద రాదు. ఆధ్యాత్మిక చింతనతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇవి మీనరాశి వారికి. ఇప్పుడు చూశారు కదా, మీనరాశి వారి ఏలినాటి శని యొక్క ప్రభావం తొలగిపోవడానికి ఖచ్చితంగా శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. అలానే 7, 8 తేదీలలో ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. మరి చూశారు కదా, మీనరాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సవాళ్ళు, అద్భుతమైనటువంటి కెరీర్ ఎదుగుదల ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఉన్నటువంటి నెగటివ్ను వదిలేసి చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు 100% కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.